ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నారో, నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో నేను చేయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్కి సంబంధించినటువంటి సమాచారం కానీ, లేదా సక్సెస్ స్ట్రాటజీ కానీ, ప్రిపరేషన్ టిప్స్ కానీ నేను చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీకు చేరతాయి. దానివల్ల మీరు ప్రయోజనం పొందొచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీ దృష్టికి తీసుకురాబోతున్నాను. జనరల్ స్టడీస్ ప్రతి ఎగ్జామ్లోనూ కూడా చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్టు పేపర్ 1 ఏదైతే ఉందో, ఏపీపీఎస్సీలో కానీ టీజీపీఎస్సీలో కానీ పేపర్ 1 ఎప్పుడు కూడా జనరల్ స్టడీస్ ఉంటుంది. గ్రూప్ 1 కాడి నుంచి గ్రూప్ 4 వరకు, గ్రూప్ 1 కాడి నుంచి గ్రూప్ 4 వరకు జనరల్ స్టడీస్ అనేటువంటిది చాలా కామన్ సబ్జెక్టు. అయితే జనరల్ స్టడీస్ చదవడం కోసం మార్కెట్లో చాలా మంది చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, సార్ మాకు బల్కీ బుక్స్ అంటే దాదాపు ఒక 2000 పేజీలు లేకపోతే 1500 పేజీలు ఉన్నటువంటి పుస్తకాలు మేము చదవలసి వస్తుంది. దాన్ని చదవడం వలన ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో అనేటువంటి విషయం మాకు తెలియడం లేదు. కాబట్టి కాంపాక్ట్గా మీరు మీ మిగిలిన బుక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బుక్స్కి చాలా క్రిస్పీగా ఏదైతే ఇస్తారో అదే విధంగా జనరల్ స్టడీస్కి టు ద పాయింట్ మాకు ఏదన్నా సరే సమగ్రంగా ఉండేటువంటి బుక్ ఏదన్నా సరే మాకు ఇవ్వగలరా అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. దాంట్లో భాగంగా నేను ఏం చేశాను అంటే, ఏపీపీఎస్సీ మొత్తం 4 పుస్తకాలండి ఇందులో మీకు రిలీజ్ చేయబోతున్నటువంటి పుస్తకాలు. ఏపీపీఎస్సీలో జిఎస్ పేపర్ 1 జిఎస్ కి సంబంధించి పేపర్ 1 జిఎస్ కి సంబంధించి తెలుగు మీడియం బుక్ 1, అలాగే ఇంగ్లీష్ మీడియం బుక్ సేమ్ మ్యాటర్ ఉంటుందండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అలాగే ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ లేటెస్ట్ అప్డేట్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి మొత్తం 12 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి మీకు తీసుకురావడం జరిగిందండి. మరి అయితే సార్ మీరు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఏ పుస్తకం రిలీజ్ చేసినా సరే అది కేవలం ఒక 6 నెలలు మాత్రం ఉపయోగపడుతుంది. 6 నెలల తర్వాత ఈ పుస్తకం మీకు వేస్ట్ అయిపోతుందండి కరెంట్ అఫైర్స్. కాబట్టి మీకు దీనికి సొల్యూషన్గా ఏం చేశారంటే, ఈ పుస్తకం కొనుక్కున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ బుక్ మీద నా నెంబర్ ఇచ్చాను. ఆ వాట్సాప్ నెంబర్ కనుక చేస్తే మిమ్మల్ని జనరల్ స్టడీస్ గ్రూప్లోకి నేను యాడ్ చేస్తాను. అందులో డైలీ మీకు డే 1 నుంచి ఆల్రెడీ నేను ఒక 50 డేస్ బట్టి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి డైలీ నేను లిస్ట్ అవుట్ చేసి మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ తరఫున మీకు PDF కాపీ అనేటువంటి షేర్ చేస్తున్నాను. ఈ బుక్ కొన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆ బుక్ యొక్క ఫోటో అనేటువంటిది నాకు ఒక్కసారి మీరు క్లిప్ చేసినట్లయితే, వాట్సాప్ చేసినట్లయితే మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. మీకు సాఫ్ట్ కాపీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మీకు ఈ బుక్లో ఏదైతే ఇవ్వాలి, ఇప్పుడు నేను 6 నెలల కరెంట్ అఫైర్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇస్తే అది కేవలం 6 నెలల్లో ఉపయోగపడుతుంది. అలా కాకుండా కంటిన్యూస్గా మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే ఒక 2 సంవత్సరాల పాటు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ప్రతిరోజు కూడా మీకు ఇచ్చే విధంగా ఒక గ్రూప్ అనేటువంటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఆ వాట్సాప్ గ్రూప్కి మీరు యాడ్ కావాలి అంటే కనుక ఈ నెంబర్ ఏదైతే ఉందో బుక్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు కాల్ చేసినట్లయితే నేను కరెంట్ అఫైర్స్ PDF డైలీ మీకు అప్డేట్ చేస్తాను. మొత్తం 366 రోజులు కూడా ఆ యొక్క అప్డేటేషన్ అనేటువంటిది మీకు అందుతుంది అన్నమాట అండి. సరే, మరి ఈ బుక్ లో ఉన్నటువంటి ప్రత్యేకత సేమ్ ఇలాగా మనకి ఏపీపీఎస్సీలో తెలుగు మీడియం వస్తుంది, ఇంగ్లీష్ మీడియం వస్తుంది. అలాగే టీజీపీఎస్సీలో కూడా మనకి త్వరలోనే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది రిలీజ్ అవుతుందండి. యూ కెన్ సీ ద ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఆల్సో. ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా మీకు ఇలాగే రిలీజ్ అవుతాయండి. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అండ్ టీజీపీఎస్సీ తెలుగు మీడియం బుక్ కూడా రిలీజ్ అవుతుందండి. అయితే మనకి ఈ బుక్స్ లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటంటే, ఆథర్స్ ఒకసారి చూసుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, అలాగే సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ నేను స్వయంగా రాశాను. అలాగే మనకి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకి ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో టీచ్ చేసేటువంటి హిదైతుల్లా సారు దీన్ని రాయడం జరిగిందండి.
అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ దగ్గరికి వచ్చేసరికి ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ లో సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి హిస్టరీ ఫ్యాకల్టీ అయినటువంటి రమేష్ నాయుడు సారు, అలాగే గౌరీ నాయుడు సారు, ఏపీ హిస్టరీ సంబంధించి గౌరీ నాయుడు గారు, ఇండియన్ హిస్టరీకి సంబంధించి రమేష్ నాయుడు సారు దీనికి ఆర్డర్ చేయడం అనేటువంటిది జరిగిందండి. అలాగే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ దగ్గరకు వచ్చేసరికి మనకి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినటువంటి మురళీకృష్ణ సారు మనకి డిగ్రీ లెక్చరర్ ఇన్ కర్నూలు అనమాట అండి, ఆయన రాశారు. అలాగే జాగ్రఫీ ఆఫ్ ఏపీ అండ్ ఇండియా దగ్గరికి వచ్చేసరికి రామాంజనేయులు సార్ రాయడం జరిగింది. అలాగే ఇండియన్ ఎకానమీ దగ్గరకు వచ్చేసరికి హర్షవర్ధన్ సార్ సివిల్స్ ఫ్యాకల్టీ, ఏపీ ఎకానమీ దగ్గరకు వచ్చేసరికి మహమ్మద్ అబ్దుల్ సలీం సారు, ఈయన మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో ఫ్యాకల్టీ. అలాగే మెంటల్ ఎబిలిటీ దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ సిఎస్ వేపా సార్ అండ్ కిరణ్ కుమార్ తాటి సార్. అలాగే మనకి తెలంగాణ పుస్తకం వచ్చేసరికి తెలంగాణ బుక్ లో మనకి బండా రవిపాల్ రెడ్డి సార్, వీళ్ళందరూ కూడా మనకి ఆర్డర్ చేస్తున్నారండి. ఇలాగే మన తెలంగాణ బుక్స్ దగ్గరికి వచ్చేసరికి తెలంగాణ స్పెషలిస్ట్ అయినటువంటి ఫ్యాకల్టీ చేత కూడా ఆర్డర్ చేస్తున్నాను. ఆ బుక్ రిలీజ్ అయినప్పుడు ఆ వివరాలు కూడా మీకు తెలియజేస్తా అండి. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే ఈ బుక్ మొత్తం మీకు కనుక చూసినట్లయితే స్పెషలిస్ట్ అయినటువంటి సీనియర్ ఫ్యాకల్టీలు అయినటువంటి మేజర్స్ ఐఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీలు, అదే విధంగా ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీలు ఈ బుక్స్ ని రాయడం జరిగిందండి, ఆర్డర్ చేయడం జరిగింది. కాబట్టి ఏది ఇంపార్టెంటో దాన్ని మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కేవలం మీకు 1500 పేజీలు లేకపోతే 2500 పేజీలు బుక్స్ 4-5 బుక్స్ మీ ముందుకు తీసుకొచ్చి అనవసరంగా అభ్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిది లేదు. మీకు కావలసినటువంటి టాపిక్ టు ది పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని. కారణం ఏంటి అంటే మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ లో కానీ, గ్రూప్ 4 ఎగ్జామ్ లో కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ మీరు పేపర్ 2, 3, 4 లో మీరు మళ్ళీ చదువుకుంటూ ఉంటారు. అదే విధంగా మిస్లేనియస్ ఎగ్జామ్స్ అండి, ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఎటువంటి వాటికి ఉపయోగపడతాయి అంటే మనకి మిస్లేనియస్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఇటు గ్రూప్ 1 నుంచి మనకి ఫస్ట్ ఇంపార్టెంట్, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అలాగే మనకి సిడిపిఓ, ఈఓ, గ్రేడ్ 1 సూపర్వైజర్స్, జువెనైల్ సూపర్వైజర్స్, అలాగే ఏడబ్ల్యూఈ ఎగ్జామ్స్ అంటే ఇంజనీర్స్ ఏడబ్ల్యూఈ ఎగ్జామ్స్ కానీ అటు మన స్టేట్ గవర్నమెంట్ లో కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో కానీ, లేకపోతే ఏపీఎస్సిబిలో కానీ, టీజీఎస్సిబి పవర్ డిస్ట్రిబ్యూటరీ కార్పొరేషన్ లో కానీ ఎక్కడైనా సరే ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి జాబ్లు ఉంటే కనుక అవి. అలాగే డైట్ లెక్చరర్స్, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, లైబ్రేరియన్స్, డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, హార్టికల్చరల్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, హాస్టల్ వార్డెన్ ఆఫీసర్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్. ఇలాగా మీరు ఎనీ ఎగ్జామ్ అండి, ఏ ఎగ్జామ్ కైనా సరే తీసుకోండి, ఈ పుస్తకంలోనే మీకు రాసి పెట్టి ఉంది. మీరు ఒక్కసారి చూడొచ్చు ఈ పుస్తకంలో ఏం రాసిందో. జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్, జనరల్ స్టడీస్, ఈ బుక్ పేరే జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. అంటే గ్రూప్ 1 కాడి నుంచి మనకి టీజీపీఎస్సి ద్వారా కానీ, ఏపీపీఎస్సి ద్వారా కానీ కండక్ట్ చేసేటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా ఇందులో మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనమాట అండి. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ పేపర్ 1కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ బుక్ ఏంటంటే ఈజీగా 2-3 సార్లు రివైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈజీగా మీరు 2-3 సార్లు రివైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఫర్దర్ గా మీరు చదువుకోవాలి అంటే గనక ఇంకా మీకు నేను ఏదైతే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నానో ఆ వాట్సాప్ గ్రూప్ లో మీకు కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ అనేటువంటి PDF ఫార్మేట్ లో మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుందండి.
కాబట్టి అభ్యర్థులకి ఈ ఎగ్జామ్ అనేటువంటి జనరల్ స్టడీస్ అనేటువంటిది ఓషన్. మీరు 2000 పేజీలు ఉన్నటువంటి పుస్తకం చదివితే ఆ పుస్తకం నుంచి ప్రశ్న వస్తుందని గ్యారంటీ ఇవ్వగలరా? ఏ పుస్తకం నుంచి కూడా వస్తాయని గ్యారంటీ ఇవ్వరండి. అభ్యర్థులకు కావాల్సింది ఏంటి అంటే ఆ ప్రాథమిక అవగాహన, అలాగే ముఖ్యంగా మీరు క్వశ్చన్స్ అనేటువంటివి, మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి ప్రాక్టీస్ చేయడం. మీరు ఈ చదివినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, నేనైతే ఒకటి గ్యారంటీ ఇవ్వగలుగుతాను, నేను ఇచ్చినటువంటి పుస్తకం ఏదైతే ఉందో దాన్ని చదివితే గనక ఆ యొక్క అవగాహనతో మీరు 150 మార్కులకి ఎటువంటి ప్రశ్నైనా సరే మీరు ఇటు తిప్పిచ్చినా అటు తిప్పిచ్చినా ఎలా ఇచ్చినా సరే ఆ అవగాహనతో మీరు ఆన్సర్ చేయగలిసినటువంటి కెపాసిటీ అనేటువంటిది వస్తుంది. ఎంతవరకు అభ్యర్థికి అవసరమో అంతవరకు మాత్రమే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అనవసరంగా మీరు 2000 పేజీలు 5000 పేజీలు గనక పెట్టుకుని కనుక పుస్తకాలు 4 పుస్తకాలు 3 పుస్తకాలు గనక చదివినట్లయితే అన్యాయంగా అనవసరంగా మీకు ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. ప్రిపరేషన్ అనేటువంటిది ఎప్పటికీ కూడా పూర్తి చేయరు. మన పుస్తకం ఎలా ఉంటుందంటే కేవలం 800 పేజీలండి. 800 పేజీలతో రిలీజ్ అవుతుంది. ఈ 800 పేజీలు కూడా మీరు ఈజీగా ఒక 3 నెలల్లో 2 నెలల్లో చదివేయగలరు. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా రివిజన్ చేయగలరు. అవసరమైతే గనక దాన్ని బట్టి మీరు ఇంకా డెవలప్ చేసుకోగలుగుతారండి. అయితే మనకి స్టార్టింగ్ లోనే మీరు 4 పుస్తకాలు 10 పుస్తకాలు రిఫర్ చేయడం వలన ఏం జరుగుతుంది అంటే, హిస్టరీకి ఎవరి పుస్తకం చదవాలి, పాలిటీకి ఎవరి పుస్తకం చదవాలి, జాగ్రఫీకి ఎవరి పుస్తకం చదవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఎవరి పుస్తకం చదవాలి, ఇలాంటివన్నీ కూడా చూసుకున్నారు అంటే గనక మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఎప్పటికీ కూడా పూర్తి కాదండి. ఎందుకంటే ఒక్కొక్క పుస్తకం అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి సరైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి అభ్యర్థులకి ఏది అవసరమో దాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే కరెంట్ అప్డేటెడ్ అంశాలు కూడా, అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ అప్డేటెడ్ అంశాలు ఏదైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఈ రోజు వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కవర్ చేయడం అనేటువంటిది జరిగిందండి. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా, ఇది మార్కెట్లో ఉన్నటువంటి అన్ని ఒకసారి రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ వీడియోస్ కూడా నేను రిలీజ్ చేస్తాను, మీకు పెడతాను. సో ఒకసారి రిలీజ్ అయిన తర్వాత మీరు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి ఏ బుక్ షాప్స్ అయినా సరే మీరు అడగచ్చు. మేజర్స్ పబ్లికేషన్ లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ బుక్ చదివితే మీకు ఖచ్చితంగా విజయానికి రహదారి అని నేను చెప్పగలుగుతాను. అలాగే మనకి సిడిపిఓ విద్యార్థులు కూడా ప్రిపేర్ అవుతున్నారండి. వాళ్ళకి పేపర్ 1 పేపర్ 2 ప్రతిసారి కూడా మీకు తెలుసు, సిడిపిఓ జాబ్ లో నేను పేపర్ 2 రిలీజ్ చేసినటువంటి బుక్ ఏదైతే ఉందో అత్యధికంగా మార్కులు సాధిస్తున్నటువంటి పుస్తకం మీకు తెలుసు. అదే విధంగా జనరల్ స్టడీస్ ను కూడా నేను రూపొందించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఏం చదవాలో తెలుసుకోవడంతో పాటు ఏం చదవకూడదో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ అనేటువంటిది కూడా చాలా అవసరము. ఇంపార్టెంట్ అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ అంశాలు అనేటువంటి పిక్ చేసుకుని మరీ చదవడం అనేటువంటిది అవసరము. బల్కీగా మీరు చదవడం వలన మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటి పెద్ద పెద్ద పుస్తకాలతో స్టార్ట్ చేయొద్దు. ఇలా సింపుల్ గా మీకు వినిపించేటువంటి చాలా క్రిస్పీగా టు ది పాయింట్ ఉన్నటువంటి పుస్తకంతో కనుక మీరు ప్రారంభించారు అంటే మీ కాన్ఫిడెన్స్ అనేటువంటిది డబుల్ అవుతుంది. మీరు సాధించగలను అనేటువంటి నమ్మకం వస్తుంది. తక్కువ కాలంలో మీరు కంప్లీట్ చేస్తారు. అదే విధంగా మీరు మిగిలిన సిలబస్ ను కూడా మీరు కంప్లీట్ చేసుకుంటూ ఆ విధంగా మోడల్ పేపర్లు కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అయిపోతుందండి. కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఎందుకు రిలీజ్ చేయలేదంటే నేను చెప్పాను, నేను కరెంట్ అఫైర్స్ కనుక దాంతో పాటు రిలీజ్ చేస్తే అది కేవలం 5-6 నెలలు మాత్రం ఉపయోగపడుతుంది. అలా కాకుండా ప్రతి రోజు కూడా నేను కరెంట్ అఫైర్స్ అనేటువంటిది నా వాట్సాప్ గ్రూప్ లో నేను షేర్ చేస్తాను. ఎవరైతే ఈ జనరల్ స్టడీస్ బుక్ కొనుక్కుంటున్నారో వాళ్ళు నాకు ఒక వాట్సాప్ గ్రూప్, వాళ్ళు నా వాట్సాప్ కనుక మెసేజ్ చేసినట్లయితే నేను వాట్సాప్ ఇన్విటేషన్ పంపిస్తాను. ఆ ఇన్విటేషన్ లో మీరు జాయిన్ కావచ్చు. పుస్తకాన్ని మీరు ఆ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి డైలీ అప్డేట్ అనేటువంటిది అందులో ఇస్తాను. కాబట్టి పీడిఎఫ్ రూపంలో మీకు వచ్చేస్తుంది. ఎటువంటి జిరాక్స్ కాపీలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఆ మొబైల్ ఫోన్ నుంచి మీరు చదువుకోవచ్చు, లేదా మీ ట్యాబ్ నుంచి మీరు చదువుకోవచ్చు, మీ ల్యాప్టాప్ నుంచి మీరు చదువుకోవచ్చు. సాఫ్ట్ గా దాని నుంచి నోట్స్ రాసుకోవచ్చు. మీ యొక్క స్వయంగా ఒక నోట్స్ తయారు చేసుకుంటారండి. ఇది ఖచ్చితంగా ఈ సపోర్ట్ అనేటువంటిది నేను మీ ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు, నెక్స్ట్ ఈ సీజన్ పూర్తయ్యేంత వరకు, ఈ నోటిఫికేషన్ సీజన్ పూర్తయ్యేంత వరకు నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను, మీకు పంపిస్తూనే ఉంటానండి. సో ఇది ఇందులో ఉన్నటువంటి బెస్ట్ అంశం. అలాగే ఏ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం నేను చెప్పాను. దాంతో పాటు ఈ బుక్ ఏంటి అంటే చాలా క్రిస్పీగా ఉంది, చాలా క్రిస్పీగా, హ్యాండీగా, అలాగే టు ద పాయింట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రెండోది, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఫేమస్ ఫ్యాకల్టీస్ అయినటువంటి మేజర్స్ ఐఏఎస్ అకాడమీ,
అలాగే ఆర్సి రెడ్డి ఐఏ స్టడీ సర్కిల్, ఫ్యాకల్టీలు దీన్ని రాయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి, చాలా క్రిస్పీగా ఉంటుంది, టు ది పాయింట్ ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది. అలాగే ఇది ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ వన్ బుక్ సొల్యూషన్ అండి. ఇట్ ఈస్ వన్ బుక్ సొల్యూషన్, వన్ బుక్ సొల్యూషన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, వన్ బుక్ సొల్యూషన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది చూడండి, వన్ బుక్ 10 పవర్ఫుల్, అంటే 12 సబ్జెక్ట్స్ ఉంటాయండి, ఇంకా 2 యాడ్ చేయడం జరిగింది. 10 పవర్ఫుల్ సబ్జెక్ట్స్ అండ్ అన్లిమిటెడ్ సక్సెస్ అండి. అంటే మనకి టు ది పాయింట్స్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఏపీపీఎస్సి కండక్ట్ చేసేటువంటి అన్ని ఎగ్జామ్స్ కి, అలాగే టీఎస్పీఎస్సి, టీజీపీఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ కి, యూపీఎస్సి కూడా ఉపయోగపడుతుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు ఉపయోగపడుతుంది, ఆర్ఆర్బికి ఉపయోగపడుతుంది, గ్రూప్స్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడుతుంది, ఎస్ఐ కానిస్టేబుల్ కు ఉపయోగపడుతుంది, సిడిపిఓ ఈఓ ఎగ్జామ్స్ కు ఉపయోగపడుతుంది. ఇలాగా గవర్నమెంట్ సర్వీసెస్ ఏదైనా సరే ఈ పుస్తకాలు అనేటువంటివి చాలా ఉంటాయి. శాంపిల్ బుక్ అనేటువంటిది మీకు చూపిస్తున్నా అండి. ఇది శాంపిల్ బుక్, ఇది త్వరలోనే మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. రిలీజ్ ఫంక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది శాంపిల్ బుక్ గా మీకు చూపించడం జరిగిందండి. ఇది శాంపిల్ బుక్ అండి. అలాగే ఇవి ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ కనుక మనం చూసినట్లయితే, మీరు నాకు వాట్సాప్ చేసినట్లయితే ఇందులో ఉన్నటువంటి విషయ సూచికలు, అసలు జాగ్రఫీలో ఏం కవర్ చేశానో, అలాగే ఏపీ జాగ్రఫీలో ఏం కవర్ అయ్యింది, ఇండియన్ ఎకానమీలో ఏం కవర్ అయింది, ఏపీ ఎకానమీలో ఏం కవర్ అయింది, అలాగే ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీలో ఏం కవర్ అయింది, ఏపీ హిస్టరీలో ఏం కవర్ అయ్యింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఏముంది, ఈ విషయాలన్నీ కూడా మీకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పుస్తకాలు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే గనక, పోస్టల్ ద్వారా పొందాలి అనుకుంటే గనక నాకు వాట్సాప్ చేయండి. అలాగే పుస్తకం తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకండి, పుస్తకం తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ పుస్తకం మీద నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ నెంబర్ లో మీకు ప్రత్యేకించి ఈ నెంబర్ చూడండి, 7702103857. మీరు బుక్ తీసుకున్నటువంటి బిల్లు గనక నాకు పెట్టినట్లయితే, బుక్ కాపీ గనక ఫోటో పెట్టినట్లయితే మిమ్మల్ని నా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఆ గ్రూప్ లో మీకు డైలీ మీకు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. పీడిఎఫ్ కాపీలు మీకు పంపిస్తాను. అది మీకు నెక్స్ట్ 2 years కూడా ఆ గ్రూప్ లో మీకు పంపించడం జరుగుతుందండి. కాబట్టి ఈ ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో, ఇన్ఫర్మేషన్ చూస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నెంబర్కి కనుక మీరు నాకు వాట్సాప్ చేసినట్లయితే ఆ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత అందులో మిమ్మల్ని మీకు ఆ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మీరు జనరల్ స్టడీస్ గనక ప్రిపేర్ అవ్వాలి, ఆన్లైన్ కోచింగ్ గనక తీసుకోవాలి అనుకుంటే గనక మేజర్స్ ఐఏఎస్ అకాడమీ, మేజర్స్ ఐఏఎస్ అకాడమీ అని యాప్ ఉంటుందండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ యాజ్ ఎ స్టూడెంట్, నాట్ యాజ్ ఎ పేరెంట్. మీరు స్టూడెంట్ గా మేజర్స్ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో జనరల్ స్టడీస్ క్లాసెస్ కూడా ఉంటాయి. అలాగే ఈ కోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి లైవ్ ప్లస్ రికార్డింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సు కేవలం 10,000 రూపీస్ కి మీకు జిఎస్ క్లాసెస్ అనేటువంటి ఆఫర్ చేయడం జరుగుతుంది. 2 years వ్యాలిడిటీ ఉంటుందండి. 2 years వ్యాలిడిటీ ఉంటుంది. 2 years వరకు కూడా మీరు వేరియస్ జనరల్ స్టడీస్ క్లాసెస్ అనేటువంటివి వినవచ్చు. అలాగే రికార్డింగ్ క్లాసెస్ కూడా మీరు వినవచ్చండి. అంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, రికార్డింగ్ క్లాసెస్ కూడా అటెండ్ కావచ్చు ఈ కోర్సు జాయిన్ అయినటువంటి వాళ్ళకి. అలాగే మనకి బుక్ అనేటువంటి చెప్పాను. ఈ బుక్ అనేటువంటిది కూడా మీకు అందుబాటులోకి వస్తుంది, త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఈ మంత్ లో 1 week గ్యాప్ లో ఏపీపీఎస్సి తెలుగు మీడియం, ఏపీపీఎస్సి ఇంగ్లీష్ మీడియం, అలాగే జనరల్ స్టడీస్ టీజీపీఎస్సి తెలుగు మీడియం అండ్ 3GPSC ఇంగ్లీష్ మీడియం బుక్స్ అనేటువంటివి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏ వివరాలు కావాలన్నా సరే నాకు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా జనరల్ స్టడీస్ విషయంలో బల్కీ పుస్తకాలు చదివి మీరు నష్టపోయే కన్నా సింపుల్ గా అన్ని ఫేమస్ ఫ్యాకల్టీలు రాసినటువంటి వాళ్ళని అడిగాను, సార్ మనకి పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడకుండా టు ది పాయింట్ ఇవ్వాలి అంటే గనక ఏ పాయింట్లు కంపల్సరీ టచ్ చేస్తే బాగుంటుంది, ఆ పాయింట్లు అనేటువంటి ఇవ్వండి అంటే వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. సో అవన్నీ కూడా పాయింట్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. టు ది పాయింట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ బుక్. మర్చిపోకండి, ఖచ్చితంగా
తీసుకోండి. అలాగే మీరు విత్ ఇన్ 3 or 4 days మార్కెట్లో కనుక వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసినట్లయితే ఈ బుక్ అన్ని బుక్ షాపుల్లోనూ కూడా ముందుగా ఏపీపీఎస్సి తెలుగు మీడియం అనేటువంటిది రిలీజ్ అవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనక ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నారో, నా వీడియోని చూస్తున్నారో, వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో నేను చేయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్కి సంబంధించినటువంటి సమాచారం కానీ, లేదా సక్సెస్ స్ట్రాటజీ కానీ, ప్రిపరేషన్ టిప్స్ కానీ, నేను చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీకు చేరతాయి. దానివల్ల మీరు ప్రయోజనం పొందొచ్చు.